బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు బీజేపీ ముఖ్య నేతలు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చలు నిర్వహించనున్నారు. పొత్తులో భాగంగా ఖమ్మం స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఖమ్మం టికెట్ ఆశించి బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు బీజేపీలో చేరారని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి లైవ్లో అందిస్తారు. మాధవి, రేపు ఎవరెవరు బీజేపీ అగ్రనేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు? అలాగే ఖమ్మం సీటు విషయంలో ఒక సందిగ్ధత నెలకొంది. అటు పొత్తులో భాగంగా ఆంధ్ర సైడ్ అంటే టీడీపీకి చెందిన నేతకి ఇస్తారా, లేదా ఇటు ఖమ్మం సీటు ఆశించి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జాయిన్ అయిన వారికి ఇస్తారా అన్న కన్ఫ్యూజన్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో బీజేపీ ఉంది. అసలు రేపు వెళ్తున్న పెద్దలు ఎవరు, అక్కడ ఈ అభ్యర్థులకు సంబంధించి ముఖ్యంగా ఖమ్మం సీటుకి సంబంధించి కూడా క్లారిటీ వచ్చేస్తుందా? పూర్తి వివరాలు ఏంటి? సంతోషి, ఇంకా మిగిలి ఉన్న ఇద్దరు అభ్యర్థుల కోసం మరలా ఢిల్లీ బాట పట్టనున్నారు అగ్రనేతలంతా కూడా. ముఖ్యంగా కిషన్ రెడ్డి అలాగే డాక్టర్ లక్ష్మణ్ కూడా రేపు ముఖ్యంగా వారైతే ఈ నాయకులు అయితే కంపల్సరీ అక్కడ ఉండాల్సిన పరిస్థితి కాబట్టి వారైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మిగిలిపోయిన 2 సీట్లు ఏవైతే ఖమ్మం అలాగే వరంగల్, ఈ రెండింటిలో వారిని అభ్యర్థులను ఎన్నుకోవడంలో కూడా వాళ్ళ అభ్యర్థులను సెలెక్ట్ చేయడంలో కొంచెం జాప్యత లభిస్తుంది. ఎందుకంటే దాదాపుగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆరు రమేష్ వరంగల్లో ఖరారైనట్టుగానే మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఖమ్మం విషయానికి వచ్చేసరికి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు సిట్టింగ్ అక్కడ ఎంపీ సీట్ ఆశిస్తూ ఆల్రెడీ జలగం వెంకట్రావు మాత్రం బీజేపీలోకి చేరడం జరిగింది. వీరిద్దరి మధ్యలో ఉన్న అంటే ఎవరిని ఎంపీ సీట్కి ఖరారు చేస్తారా అనేది మాత్రం కొంచెం సందిగ్ధంగా మిగిలింది. అలాగే టీడీపీ పొత్తుతో కూడుకున్న ఈ బీజేపీ మరి టీడీపీ వాళ్ళని ఎవరినైనా ఎన్నుకోవడానికి అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. అయితే కీలకంగా ఈ 2 రాష్ట్రాలు మాత్రం మనకి కీలకంగా మారాయి. ఖమ్మం అలాగే వరంగల్, ఈ రెండిట్లో అభ్యర్థులను ఎన్నుకోవడం కోసం మాత్రం మరలా కూడా ఢిల్లీ బాట పట్టాల్సి వస్తుంది అగ్రనేతలంతా కూడా. సో దీనిపైన మరింత చర్చించి అలాగే ఇప్పుడు దాదాపుగా అయితే ఆరు రమేష్ ఖరారైనట్లుగానే మనం చూస్తున్నాము. సో ఇప్పటికీ ఈ ప్రచారం అంతా కూడా వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది. ఈ ఎన్నికలు మే 13న ఉండడం వల్ల కూడా ఇంకాస్త సమయం ఉన్నందున కూడా వాళ్ళు కాస్త వ్యవధిని కూడా చూసుకొని సరైన అభ్యర్థులను ఈ 2 రాష్ట్రాలకి 2 నియోజకవర్గాలకి కేటాయించాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే మరలా కూడా ఢిల్లీ బాట పడుతున్నారు ముఖ్య నేతలంతా కూడా. సంతోషి. రైట్ మాధవి, థ్యాంక్ యూ.